హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి వైబ్స్. సో ఈ వీడియో దోశ గురించి అనమాట. దోశ అనగానే కదా దోశే అని అనుకోవద్దు, ఎందుకంటే ఇంట్లో నార్మల్గా డైలీ దోశ చేస్తే అబ్బా డైలీ దోశనేనా అనే సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఏం దోశ అనే సిచ్యువేషన్ దాకా రావాలంటే నేను ట్రై చేయబోయే దోశస్ అన్ని మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సేమ్ దోశ పిండే బట్ మల్టిపుల్ దోశస్ అనమాట. సో ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఇలా ఫీల్ అవుతారు. సో నేను అట్లనే చేస్తాను, అందుకనే అది చూపిద్దామని వీడియో అనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ దోశ కోసం ముందు గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను 1 ఆనియన్, 1 క్యాప్సికమ్ అండ్ టొమాటో ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకున్నాను నేను. బటర్ అంతా కరిగిన తర్వాత నెక్స్ట్ ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ అన్నీ వేసేస్తాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఆ చాట్ మసాలా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఫుల్గా కుక్ అవ్వనివ్వాలి. వన్స్ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా వీటిని మ్యాష్ చేసుకుంటే మొత్తం గ్రేవీలా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా చేసిన తర్వాత ఇంకో 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశ వేద్దాము. సో దోశ ఎప్పుడైనా నీట్గా రావాలంటే ప్యాన్ చాలా వేడిగా ఉండాలండి. సో ఇలా వాటర్ వేసి ఆయిల్ వేసి ఆనియన్ టిష్యూతో క్లీన్ చేస్తే ప్యాన్ క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు దోశ వేస్తున్నాము. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ స్లోగా వెళ్తే దోశ చాలా నీట్గా వస్తుంది, చాలా రౌండ్గా వస్తుంది. ఎలా రావాలి అని ప్యానిక్ అయిపోయి ఫాస్ట్గా చేయాల్సిన అవసరం లేదు. ఇలా జాగ్రత్తగా నీట్గా చేసుకుంటూ వెళ్తే దోశ అనేది చాలా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ అంతా వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో గ్రేటెడ్ చీజ్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఈ చీజ్ అనేది నేను ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం తక్కువగా కావాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు, లేదా అసలు చీజే వద్దు అనుకున్నా కూడా అలా కూడా ట్రై చేయొచ్చు. ఈ దోశ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ చీజ్ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి. చూసారా చీజ్ అంతా ఎలా మెల్ట్ అయిపోయిందో, చూస్తుంటేనే ఊరిలో వచ్చేస్తున్నాయి కదా. సో తర్వాత ఈ దోశని అలా జాగ్రత్తగా ఒక ప్యాడ్ మీదకి తీసుకొని నేను ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. అండ్ తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే. మీకు నచ్చిన ఫేవరెట్ చట్నీతో తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ట్రై చేసినప్పుడు ఈ దోశ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి. చాలా బాగుంది. మూవింగ్ ఆన్ టు ఎగ్ దోశ. సో ఫస్ట్ ఇలా సన్నటి దోశ వేసుకొని ఆ దోశ మీద ఒక ఎగ్ తీసుకొని దాన్ని బీట్ చేసుకోండి. సో ఈ ఎగ్ డైరెక్ట్గా బీట్ చేయడం కష్టంగా ఉంది అంటే ముందే ఒక బౌల్లో బీట్ చేసుకొని దాన్ని దోశ పైన వేసుకోండి. సో ఇప్పుడు దాన్ని అంతా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సాల్ట్, పెప్పర్ అండ్ కొంచెం కారం అకార్డింగ్ టు యువర్ టేస్ట్ పైన స్ప్రింకిల్ చేసుకోండి. దానిపైన కొంచెం ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ కొంచెం వేసుకొని ఇలా 1 మినిట్ కుక్ అయిన తర్వాత ఈ దోశని ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉంచొద్దు. 30 సెకండ్స్ టు 1 మినిట్ లోపల దోశని మళ్ళీ బ్యాక్ ఫ్లిప్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీ ఫేవరెట్ చట్నీతో ట్రై చేయండి. అంతే, వెరీ సింపుల్ ఎగ్ దోశ. ఈ గీ కారం దోశ ఆల్రెడీ చాలామంది ట్రై చేసి ఉంటారు. సో నేను ఎలా చేస్తానని చూపిస్తాను అనమాట. సో నేను దోశ వేసిన తర్వాత దానిపైన ఎల్లిపాయ కారం వేసాను అనమాట. జస్ట్ నార్మల్ కారం కాకుండా మనం వెల్లుల్లి కారం చేసుకుంటాం కదా, అది వేస్తాను. లేదా కరివేపాకు కారం, కొబ్బరి కారం, ఇంకేది నచ్చితే అది వేయచ్చు. అండ్ దానిపైన గీ వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ రోస్ట్ అయ్యి ఆ గీ ఫ్లేవర్ వస్తుంది చూసారా, అది వచ్చేదాకా ఉంచుతాను. అండ్ దెన్ అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి దోశ తీసేసి తినేయడమే. దీన్ని నేను ఫ్లిప్ చేయను అనమాట. ఫ్లిప్ చేసి ఆ ఫ్లేవర్ అంతా పోతుంది అనిపిస్తుంది. సో ఇలానే చాలా బాగుంటుంది. ఆనియన్ దోశ ఐ థింక్ ఇది ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ఒక చిన్న గ్లిమ్స్ లాగా చూపిస్తా.
మంచిగా దోశ వేసుకొని దాని మీద సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఆవిరికి ఒక 5 minutes ఉడికేలా చేసి తీసేసుకున్నారంటే వేడి వేడి ఆనియన్ దోశ రెడీ. మసాలా దోశ కోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అట్లానే కొంచెం శనగపప్పు కూడా వేసుకొని కొంచెం కలపాలన్నమాట. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 2-3 మిర్చీలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని దీన్ని కొంచెం ఆనియన్స్ కొంచెం ఉడికే వరకు స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట. ఈలోపు మనం ఆలుగడ్డ ముందే బాయిల్ చేసుకుంటాం కదా, సో ఆ ఆలు మొత్తం స్మాష్ చేసిందంతా తీసుకొచ్చి దీంట్లో వేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఆలు కూడా మొత్తం మిక్స్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక జస్ట్ 1 minute ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే కొంచెం పుల్లగా బాగుంటుంది. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ మీద అగైన్ జస్ట్ ఒక దోశ వేసుకొని దాని మీద ఈ మసాలాని స్ప్రెడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 minutes ఉడకనిస్తే మసాలా దోశ రెడీ. ఇప్పుడు ఆనియన్ మసాలా దోశ అనమాట. ఇంతకుముందు చూపెట్టినట్టు నార్మల్గా దోశ వేసుకొని దాని మీద ఫస్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలన్నమాట. సో నెక్స్ట్ మసాలా ఏదైతే ఇంతకుముందు చూపెట్టానో సేమ్ అదే ప్రిపేర్ చేసుకొని ఈ ఆనియన్స్ మీద ఆ మసాలా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని సైడ్స్కి కొంచెం ఆయిల్ వేసి దాంతో ఒక 2 minutes ఉడకనిస్తే ఆనియన్ మసాలా దోశ రెడీ. లాస్ట్ వన్, దిస్ వన్ ఈస్ గోనా బీ ఎవ్రీ వన్స్ ఫేవరెట్, చికెన్ దోశ అనమాట. చికెన్తో దోశనా నేను కంగారు పడకండి, ఎస్ దట్ ఈస్ రైట్, బయట తింటుంటాం కదా, సో అది ఇంట్లో ఎట్లా చేయాలని చూపిస్తా. సో ఫస్ట్ నార్మల్గా దోశ వేసుకొని దానిపైన చికెన్ కర్రీ అనమాట, ఫ్రై, బేసిక్గా ఫ్రై అయితే బాగుంటుంది. మీరు ఇప్పటికిప్పుడు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న చికెన్ ఫ్రైని కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా మొత్తం స్మాష్ చేసినట్టు కట్ చేసి దాన్ని ఈ దోశ మీద మంచిగా మసాలా ఎలా అయితే పెట్టుకున్నామో అలా ఈ చికెన్ అంతా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి నెక్స్ట్ దీని అంతా స్ప్రెడ్ చేసి ఒక 5 minutes ఉడకనివ్వాలి. అప్పుడు కొంచెం మసాలా అండ్ దోశ 2 ఫ్లేవర్స్ మిక్స్ అవుతాయి అండ్ దెన్ చికెన్ దోశ ఈజ్ రెడీ. నేను ఇంట్లో చేసే ఇన్ని రకాల దోశలన్నీ కూడా మీకోసం చూపెట్టాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఎవరికైతే ఇవన్నీ ట్రై చేయాలని మీకు అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.